హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈవేళ నేను కంట్రీ వొకాబులరీ పైన 3వ వీడియోని రిలీజ్ చేస్తున్నాను. ఇదివరకే మనము 2 వీడియోస్‌ను రిలీజ్ చేశాం. కంట్రీ వొకాబులరీ ఎందుకు మనం యూజ్ చేయాలి అంటే, ఏదైనా మన పల్లెటూర్లలో, గ్రామాల్లో జరిగే పండగలను ఇతరులకు తెలియజేయాలి ఇంగ్లీష్‌లో అంటే, తప్పనిసరిగా ఆ కంట్రీ వొకాబులరీ మనకు అవసరం ఉంటుంది. దట్స్ వై ఐ యామ్ గోయింగ్ టు రిలీజ్ ద థర్డ్ వీడియో ఆన్ కంట్రీ వొకాబులరీ. ఇదివరకే ఒక 2 వీడియోలు ఉన్నాయి. అవి ఒకవేళ చూడకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆ 2 వీడియోస్‌ను కూడా మీరు వాచ్ చేయవచ్చు. ఎందుకంటే వెనెవర్ వీ కెన్ డెవలప్ అవర్ వొకాబులరీ, వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ద వొకాబులరీ అకార్డింగ్ టు ద సిట్యుయేషన్ డిమాండ్స్. ఓకే. హియర్ ఈ కంట్రీ వొకాబులరీలో ఫస్ట్ థింగ్ వైల్డ్ పిగ్స్. వైల్డ్ పిగ్స్ అంటే ఏంటంటే అడవి పందులు. పిగ్స్ అంటే ఏంటంటే మామూలుగా బయట తిరిగే పందులను పిగ్స్ అంటాం. ఈ అడవి పందులను వైల్డ్ పిగ్స్ అని చెప్పేసి అంటాం. In the forest area, we can see many wild pigs, but don't go to them. If you go, definitely they will harm you. Like that. ఈ విధంగా ప్రతి ఒక్క పదానికి మనం యూసేజ్ చేసుకుంటూ ఉండాలి. అంటే డైలీ మన లైఫ్లో మనమే అప్లై చేసుకోవాలి. మిర్రర్ ప్రాక్టీస్ పైన మనం స్పోకెన్ ఇంగ్లీష్ చేయవచ్చు అని చెప్పేసి ఇదివరకు చెప్పాను. ఎందుకంటే ఒకవేళ మన కంపానియన్ లేకపోతే, ఇఫ్ యూ కెనాట్ ఫైండ్ ఎనీ కంపానియన్, you must have to go and stand in front of the mirror. You have to speak something looking at the mirror. Okay, so that is called mirror practice. ఎడబుల్స్ అంటే ఏంటంటే తినదగిన పదార్థాలను ఏవైనా కానీ మనం ఎడబుల్స్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్స్ ఆర్ ఎడబుల్స్. ఆ విధంగా తినదగిన పదార్థాలు ఏవైనా కానీ వాటిని మనం ఏమంటామంటే ఎడబుల్స్ అని చెప్పేసి అంటాం అన్నమాట. టౌడీ అంటే ఏంటంటే కళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లో మరియు కొండ ప్రాంతాల్లో మనకు ఈ కళ్ళు అనేది మనకు కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఐ ఆమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఐ హ్యావ్ హ్యాడ్ 2 pails ఆఫ్ టాడీ. లైక్ దట్. అంటే 2 ముంతలు కళ్ళు నేను తాగాను, చాలా సంతోషంగా ఉంది అని అటువంటి ఎక్స్ప్రెషన్స్ని మనము టాడీ అని చెప్పేసి అనుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఎరాక్. ఎరాక్ అంటే ఏంటంటే సారాయి. మనకు కంట్రీ ఆల్కహాల్ అనేది ఒకదాన్ని తయారు చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎరాక్. ఓకే, నెక్స్ట్ ఈజ్ టెండర్ పామెరా స్ప్రౌట్స్. పామెరాలో ఎల్ సైలెంట్, ఎల్ పలకూడదు. ఇంకా స్ప్రౌట్స్ అంటే ఏంటంటే మొలకెత్తిన వాటిని ఏమన్నా మనం స్ప్రౌట్స్ అంటాం. తేగలను మనం బయట అమ్ముతూ ఉంటారు. తేగలను మనం ఏమంటామంటే పామెరా స్ప్రౌట్స్. ఇన్ షార్ట్ పామెరా స్ప్రౌట్స్ అని చెప్పేసి మనం యూస్ చేస్తూ ఉంటాం. ఐ వాంట్ టు బై సమ్ పామెరా స్ప్రౌట్స్ బికాస్ ఐఎమ్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ హ్యావింగ్ ఇట్. ఓకే, లైక్ దట్. అట్లా మనం ఏ పదం దొరికినా కానీ ఒక 4-5 వాక్యాల్లో మనం స్పీడ్గా లాగేదానికి ట్రై చేస్తే మనకు ఫ్లూయెన్సీ వస్తుంది, అదేవిధంగా వొకాబులరీ వస్తుంది. నెక్స్ట్ లోకల్ పాలెన్స్ ఆర్ సైలెంట్ దేర్. లోకల్ పాలెన్స్ అంటే ఏంటంటే అంటే లోకల్లో ఎల్ పలుకుతుంది, దట్ ఈస్ సౌండెడ్ లెటర్. పాలెన్స్లో ఆర్ సైలెంట్ అనమాట. లోకల్ పాలెన్స్. లోకల్ పాలెన్స్ అంటే ఏంటంటే స్థానిక భాష. దాన్నే లోకల్ లాంగ్వేజ్ అని కూడా అంటూ ఉంటాం. ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా స్థానిక భాషలు నడుస్తూ ఉంటాయి. దోస్ ఆర్ కాల్డ్ లోకల్ పాలెన్స్. రైట్? ఓకే. నెక్స్ట్ ఈస్ ఫార్ ఫ్లంగ్ విలేజెస్. ఫార్ ఫ్లంగ్ విలేజెస్. ఫార్ ఫ్లంగ్ విలేజెస్ అంటే ఏంటంటే దూరంగా విసిరివేయబడిన విలేజెస్ ఏమంటామంటే ఫార్ ఫ్లంగ్ విలేజెస్. సీ హియర్ హీ ఈస్ సిటింగ్ ఫార్ ఫ్లంగ్ అంటే దూరంగా విసిరివేయబడినట్టుగా అతను కూర్చుని ఉన్నాడు. ఫార్ ఫ్లంగ్. ఫార్ ఫ్లంగ్, దట్ ఈస్ వెరీ గుడ్ యూసేజ్. సీ హియర్ ద పోల్ ఈజ్ ఫార్ ఫ్లంగ్. దూరంగా విసిరివేయబడినట్టు ఉంది. సమ్ విలేజెస్ ఆర్ వెరీ వెరీ ఫార్ ఫ్లంగ్, దట్స్ వై ద గవర్నమెంట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ దాట్. నెక్స్ట్ వొకాబులరీ ఈస్ బ్లూమ్. బ్లూమ్ అంటే ఏంటంటే వికసించుట. బ్లూమింగ్, వికసిస్తూ ఉన్నది. సీ హియర్ ద ఫ్లవర్ ఈస్ బ్లూమింగ్. ఆ పుష్పము వికసిస్తూ ఉంది. బ్లూమ్. బ్లూమ్డ్ ఫ్లవర్స్. బ్లూమ్డ్ ఫ్లవర్స్ మీన్స్ వికసించిన పుష్పాలు. రైట్? ఓకే. నెక్స్ట్ ఫ్రాగ్రెన్స్. ఫ్రాగ్రెన్స్. ఫ్రాగ్రెన్స్ మీన్స్ సువాసన. ఐ ఆమ్ హ్యావింగ్ ఎ వెరీ నైస్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ శాండిల్. అంటే ఈ యొక్క శాండిల్ యొక్క సువాసన బాగా వస్తూ ఉన్నది మనకు అని చెప్పేసి అంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే గంధం చెట్ల దగ్గర పోతే వెరీ గుడ్ ఫ్రాగ్రెన్స్ వీ కెన్ గెట్ ఇట్. ఓకే. నెక్స్ట్ ఈస్ ఎయిర్ అవుట్. యాక్చువల్గా ఎయిర్ అనేది ఈజ్ రాంగ్ ప్రొనౌన్సియేషన్. ఎయిర్ అవుట్.
ఆర్ పలికి పలికినట్టుగా వెళ్ళిపోతుంటుంది అనమాట. దట్ ఈస్ ఏ అవుట్. ఇది బాగా యూజ్ అవుతుంటుంది మనకు డైలీ లైఫ్లో. షీఈస్ ఎయిరింగ్ అవుట్ ద క్లోత్స్. ఎయిరింగ్ అవుట్ అంటే ఏంటంటే ఆరబెట్టుట. ఏ పదార్థాలను ఆరబెట్టినా, బట్టలను ఆరబెట్టినా ఎయిరింగ్ అవుట్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వెట్ రైస్. షీఈస్ ఎయిరింగ్ అవుట్ ద వెట్ రైస్ అంటే నానబెట్టిన బియ్యాన్ని ఆమె ఆరబెడుతూ ఉంది. సో ఎయిర్ అవుట్, రైట్. ఓకే, నెక్స్ట్ ఈస్ కంట్రీ యార్డ్. యార్డ్ అంటే ఏంటంటే ఒక సఫిషియంట్ ప్లేస్ని ఏమంటామంటే మనం యార్డ్ అని చెప్పేసి అంటాం. అది బయట ఉన్న సఫిషియంట్ ప్లేసెస్ను యార్డ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడండి, కోర్ట్ యార్డ్. కోర్ట్ యార్డ్. కోర్ట్ యార్డ్ అన్నామంటే ఏంటంటే అది వాకిలి. ఇంటికి ముందు కొంత ఖాళీ స్థలం ఉంటుంది, వెనక కొంత ఖాళీ స్థలం ఉంటుంది అనమాట. ఇంటికి ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని కోర్ట్ యార్డ్ అంటారు. వెనకలో ఉన్న ఖాళీ స్థలాన్ని బ్యాక్ యార్డ్ అని చెప్పేసి అంటారు అనమాట. సి హియర్, దట్ ఈస్ బ్యాక్ యార్డ్. బ్యాక్ యార్డ్ అంటే ఏంటంటే పెరడ్. పెరడ్ను మనం బ్యాక్ యార్డ్ అని చెప్పేసి అంటాం. యార్డ్ మీన్స్ ఏ సఫిషియంట్ వేకెంట్ ప్లేస్ ఈస్ కాల్డ్ యార్డ్, రైట్. ఓకే, యా. దెన్ నెక్స్ట్ ఈస్ గ్రేవ్ యార్డ్. గ్రేవ్ యార్డ్ అంటే ఏంటంటే శ్మశానం, మనందరికీ తెలుసు. వై ఇట్ ఈస్ కాల్డ్ గ్రేవ్ యార్డ్? గ్రేవ్ అంటే ఏంటంటే గంభీరమైన. గంభీరమైన అనే పదానికి ఇంగ్లీష్ పదం ఏంటంటే గ్రేవ్. యార్డ్ అంటే స్థలం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ యొక్క శ్మశానంలో మాత్రం ప్రతి మనిషి ఒక గంభీరంగా ఉంటాడన్నమాట. దాన్ని శ్మశాన వైరాగ్యం అని చెప్పేసి అంటాం. దట్స్ వై దట్ ప్లేస్ ఈస్ కాల్డ్ గ్రేవ్ యార్డ్. ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్లేస్కు అట్లా పెట్టబడింది. దట్ ఈస్ కాయినేజ్. ఓకే, యా. నెక్స్ట్ ఈస్ షిప్ యార్డ్. షిప్ యార్డ్ అంటే ఓడలు ఉన్న స్థలం, ఓడలు నిలిచే స్థలం అన్నమాట. ఓకే, ఈ విధంగా మీకు ఒక 14 పదాలు మీకు వొకాబులరీ చెప్పడం జరిగింది. ఈ 14 పదాలను ఏం చేయాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏదో విన్నాము వదిలేసినాము అంటే కుదరదు. ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ వొకాబులరీ, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. యూ హ్యావ్ టు అప్లై ఆల్ ద వొకాబులరీ ఇన్ యువర్ డైలీ లైఫ్. ఒకవేళ ఎవరు లేకపోయినా, సిచ్యుయేషన్స్ మీకు సపోర్టివ్గా లేకపోతే మీరు ఏం చేయాలంటే మిర్రర్ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు మీరు మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, సీ హియర్, టాడీ. యా, ఐ వోంట్ గో ఫర్ టాడీ. ఐ నెవర్ హ్యావ్ హ్యాడ్ టాడీ. ఓకే, ఈ విధంగా కళ్ళును మనం టాడీ అంటాం కదా, అది. అదేవిధంగా ఏ పదం తీసుకున్నా ఎయిర్ అవుట్. ఎయిర్ అవుట్ ఈస్ వెరీ గుడ్. యా, ఐఎమ్ కంప్లీట్లీ వెట్. ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ఎయిరింగ్ అవుట్ మై షర్ట్. లైక్ దట్. అట్లా ఏదైనా బ్యాక్ యార్డ్. యా, కమ్ టు ద బ్యాక్ యార్డ్. వీ వుడ్ లైక్ టు సిట్ సమ్ టైమ్. లైక్ దట్. ఏ పదమైనా తీసుకోండి, మీరు దాన్ని ఏం చేయాలంటే అప్లికేషన్స్లోకి తీసుకోవాలి. మీకు మీరే మాట్లాడుకోవాలి. ఆ విధంగా మనం ఏం చేస్తామంటే వొకాబులరీ డెవలప్ చేసుకుంటాము. ఆ తర్వాత మన ఫ్లూయెన్సీ డెవలప్ చేసుకుంటాం. తర్వాత ఏంటంటే మనకు మాట్లాడేటప్పుడు మనకు వచ్చే టిపిడ్నెస్, పిరికితనాన్ని మనం పోగొట్టుకుంటాం. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. తక్కువ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. దయచేసి కొంచెం నా ఛానల్ను మీరు సబ్స్క్రిప్షన్స్తో కొద్దిగా డెవలప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.